వాస్తవానికి చెప్పాలంటే మరి ఫారెన్ నుండి ఒక సంబంధం వచ్చింది, నేను ఎప్పుడు చెప్పలేదు. ఆ సంబంధం రాగానే మా తల్లిగారికేమో చేయాలన్న ఆశ ఉండేది, మా డాడీకేమో ఇష్టం ఉండేది కాదు. అంత దూరం పంపించాల బిడ్డని అనుకునేవారు. నాకు అసలే ఇష్టం లేదు. నేను ఇంతకి చూడలేదు, ఫోటో చూపించారు, కానీ ప్రార్థన చేశాను, ప్రభా అక్కడ కాదయ్యా, ఎంత దూరం కాదు, ఇక్కడే ఇండియాలోనే నన్ను స్థిరపరచు, ఏదైనా మంచి ఎంప్లాయీ ఉండాలి, మంచిగా డబ్బు సంపాదించేవారు ఉంటే చాలు అనుకున్నాను. కానీ నా దేవుని ఆలోచనలు వేరు. హల్లెలూయా, హల్లెలూయా. మనం మంచి వాటిని కోరుకుంటాం. నా లైఫ్ సెటిల్ అయితే ఇంకా ఇంకేముంది, అదే దేవుని చిత్తం అనుకుంటాం. కాదు, దేవుని చిత్తం కొరకు నువ్వు కనిపెట్టాలి. హల్లెలూయా. నాకు వచ్చాయి సంబంధాలు, వచ్చినప్పుడు ప్రార్థన చేశాను. నేను నా ఆలోచన మాత్రం ఒకటి ఉండేది, సేవకులను చేసుకోవద్దు, ఏదైనా మంచి సెటిల్ అయిన వ్యక్తిని చేసుకొని సెటిల్ అయిపోతే చాలు అనుకున్నాను. కానీ ప్రార్థన చేయడం ప్రారంభించాను. దేవుడు నాకు ఒక రోజున ఒక తలంపించాడు,